देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। महमूद लेक व्यू कन्वेंशन, MM पहदी, किशन बाग रोड, हैदराबाद। चंद्रशेखर राव के खिलाफ नाज़िबा अल्फाज का इस्तेमाल, BRS के अरकान ने किया असेंबली से वॉकआउट। तेलंगाना असेंबली में चीफ मिनिस्टर रेवंत रेड्डी पर साबिक़ा चीफ मिनिस्टर चंद्रशेखर राव के खिलाफ नाज़िबा अल्फाज का इस्तेमाल करने का इल्जाम आयद करते हुए BRS पार्टी के अरकान असेंबली ने ऐवान से वॉकआउट कर दिया और इहाता असेंबली में जमीन पर बैठकर धरना दिया। BRS रुकन असेंबली कोडम श्रीहरि ने इल्जाम लगाया कि चीफ मिनिस्टर रेवंत रेड्डी ऐवान में अपोजिशन लीडर चंद्रशेखर राव के खिलाफ नाज़िबा अल्फाज का इस्तेमाल कर रहे हैं। रेवंत रेड्डी ने कहा कि असेंबली इंतखाबात में अवाम ने चंद्रशेखर राव का पैंट खोल दिया, इसके बावजूद चंद्रशेखर राव के रवैये में तब्दीली नहीं आई। कोडम श्रीहरि ने कहा कि यही नहीं बल्कि चंद्रशेखर राव के खिलाफ इससे भी खतरनाक नाज़िबा अल्फाज का इस्तेमाल किया जा रहा है, जिसके खिलाफ बतौर एहतजाज BRS पार्टी के अरकान असेंबली ने ऐवान से वॉकआउट कर दिया है। ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కే విధంగా, ప్రతిపక్షాలను అణిచివేసే విధంగా ఇవాళ వ్యవహారం జరుగుతూ ఉన్నది. ఇదంతా కూడా ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లోనే జరుగుతూ ఉన్నది. సాంప్రదాయాలకు విరుద్ధంగా, నియమాలకు విరుద్ధంగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. స్వయాన ముఖ్యమంత్రి గారే సభ లోపల ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలం, పరుష పదజాలం ఒక మాజీ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడుతూ ఇవాళ రోజు అదే పనిగా పెట్టుకొని, ఆ పని తప్ప మార్పు కోసం వచ్చినామన్నారు, స్వేచ్ఛా వాయువులు అన్నారు, కంచెలు తీసేసినామన్నారు, ఇవన్నీ కూడా బయట చెప్పే మాటలు. మరి ఆయన మాత్రం అదే పనిగా రోజు సభలో 4 వ్యంగ్య మాటలు మాట్లాడాలి, లేకపోతే పరుషజాలంతో తిట్టాలి, ఇదే పనిగా పెట్టుకొని ఇవాళ ఆయన వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మాజీ ముఖ్యమంత్రి గారిని, కేసీఆర్ గారిని మేము అనరానటువంటి భాష ఉపయోగించి ఇవాళ తిట్టడం జరిగింది. దానికి నిరసనగా మరి మాకు మైక్ ఇవ్వండి అని చెప్పి స్పీకర్ గారిని అడిగాం. మా సభ్యుడు, డిజిగ్నేటెడ్ సభ్యుడు, చర్చ మీద మాట్లాడుతున్న సభ్యుడు కడియం శ్రీహరి గారు ఉన్నారు, వారికి ఇవ్వలేదు. ఎవరు మాట్లాడినా మా సభ్యులకు ఎవరికి ఇవ్వలేదు. కాకపోగా డిజిగ్నేటెడ్ సభ్యులు కాకుండా ఉన్నటువంటి 4-5 మంది కాంగ్రెస్ శాసనసభ్యులకు అవకాశం ఇచ్చి మళ్లీ వారితో మళ్లీ తిట్టిపిచ్చే కార్యక్రమం పెడతా ఉన్నారు. అంటే కేవలం శాసనసభలో ఉన్న మైకు అధికార పక్ష సభ్యులు మమ్మల్ని తిట్టడానికే వాడుతున్నట్టుగా అగుపిస్తా ఉన్నది. అది తప్ప వేరే పని లేదు. కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి, మా నిరసనను తెలియజేస్తాం అని చెప్పినా కూడా 15 నిమిషాలు స్పీకర్ గారికి రిక్వెస్ట్ చేసినా, LA మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేసినా, ఎవరికి రిక్వెస్ట్ చేసినా కూడా ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం, వారి యొక్క ఆదేశాల ప్రకారం మాకు అక్కడ సభ లోపల మాకు అవకాశం ఇవ్వలేదు. మా గొంతు నొక్కేయడం జరిగింది. పోనీ మరి సభ లోపల మాకు అవకాశం ఇస్తలేరు, మరి బయట మీడియా పాయింట్ దగ్గర, శాసనసభ ఆవరణలో గల మీడియా పాయింట్ దగ్గరలో మా ఆక్రోశాన్ని, మా ఆవేదనని తెలంగాణ సమాజానికి చెప్పుకుందాము అని చెప్పి వస్తే ఇక్కడ కూడా మీడియా పాయింట్ దగ్గర కూడా పోనీయకుండా వందలాది మంది పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది. ఇనుప కంచెలు పెట్టి మమ్మల్ని అడ్డుకోవడం జరుగుతూ ఉన్నది. అంటే సభ లోపల మాట్లాడనియరు మమ్మల్ని, సభ బయట కూడా మాట్లాడనియరు మమ్మల్ని. ఏమన్నంటే మరి మా చీఫ్ మార్షల్ గారు చెప్తా ఉన్నారు, సార్ స్పీకర్ గారు ఆదేశం, సభ నడుస్తున్నప్పుడు ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర ఎవరు మాట్లాడకూడదు అన్న మాట మాట్లాడుతున్నారు. మరి నేను కూడా గత 5 సంవత్సరాలుగా LA మినిస్టర్గా పనిచేసినాను. మరి అప్పుడు సభ నడుస్తున్నప్పుడు కూడా మీడియా పాయింట్ దగ్గరకు అలౌ చేసేది, కాకపోతే లైవ్ ఇవ్వకపోయేది. వాళ్ళు మీడియా మిత్రులు మాట్లాడిన దాన్ని తీసుకొని రికార్డు చేసుకొని సభ బ్రేక్ అయిన తర్వాత అప్పుడు వాళ్ళు ఆ న్యూస్ ఇచ్చుకునేవాళ్ళు. మరి ఆ సాంప్రదాయాన్ని ఇప్పుడు ఎందుకు మీరు తీసేసినారని అడిగితే మాకు ఆర్డర్ ఉన్నది సార్ అని అంటున్నారు. ఆర్డర్ కాపీని చూపించమని అడుగుతున్నాం. ఆర్డర్ కాపీ కూడా లేదు సార్, మాకు మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినారని అడుగుతున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం నేను అడుగుతున్నా ఉన్నాను ఈ ముఖ్యమంత్రి గారిని. అందరూ మాట్లాడొచ్చు, ఎంతసేపు అయినా మాట్లాడొచ్చు, ఎంతసేపు అయినా మైక్ ఇస్తాం, బట్టలు తెచ్చుకోర్రి ఇక్కడనే పడుకొని మాట్లాడండి, సర్ది తెచ్చుకోర్రి ఇక్కడనే తిని మాట్లాడండి అన్న వ్యక్తి ఇవాళ 1 నిమిషం టైం ఇవ్వండి మాకు అంటే సభ లోపల ఇవ్వట్లేదు. పోనీ మీడియా దగ్గర ఇవ్వండి అని అంటే అక్కడ కూడా మమ్మల్ని పోనీయట్లేదు, రిస్ట్రైన్ చేస్తా ఉన్నారు. అనాధికారికంగా అంటే ఏది రాతపూర్వకమైన ఉత్తర్వులు లేకుండానే మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. పోలీస్ జులుంతో పోలీసును ఉపయోగించి మమ్మల్ని సభ ఆవరణలో గౌరవ శాసనసభ్యులకు తిరిగే అధికారం ఉంటది, ఎక్కడికైనా వెళ్లే అధికారం ఉంటది. ఇట్లా ఇనుప కంచెల్ని పెట్టి ఇవాళ పోలీసులను ఉపయోగించుకొని ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తా ఉన్నారు, మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని మేము
మేము బీఆర్ఎస్ఎల్పీ శాసనసభ పక్షం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ అప్రజాస్వామికమైన చర్యలను ముఖ్యమంత్రి గారు మానుకోవాలి, లేకపోతే తెలంగాణ సమాజం గమనిస్తా ఉన్నది. వారికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారిని తీవ్రంగా హెచ్చరిస్తున్నాను. జై తెలంగాణ. ఆర్డర్ కాపీ ఉంటే ఎమ్మెల్యేలు ఆపే హక్కు మీకు లేదు. ఆర్డర్ ఉంటే షో మీద ఆర్డర్ ఆర్డర్ ఇవ్వండి. ఆర్డర్ ఉంటే చూపియండి. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఆపండి. మీరేంటి ఆర్డర్ ఉంటే లోపల రెస్ట్రిక్షన్స్, బయట రెస్ట్రిక్షన్స్, ఇదేం పద్ధతి బాబు? ఆర్డర్ కాపీ ఇక్కడ మీ ఆఫీస్ ఉన్నారా? రమన్ మీ ఆఫీస్ చీఫ్ మార్షల్ ఎవరు రమన్? లోపల ఇయ్యరు, బయట కూడా ఆపడేనా బాబు? లోపల ఆపడే, బయట ఆపడే. ఇక ఎంత అప్రజాస్వామికంగా వ్యవహరిస్తేట్టున్నాయా? పద్ధతి లేదు, పాడు లేదా? ఎమ్మెల్యేలను కూడా ఆపుతారా? అది కూడా అసెంబ్లీ ప్రాంగణంలో. ఆర్డర్ కాపీ ఏమన్నా బాబు? మాకైతే మెంబర్స్ కి ఆర్డర్ రాలేదు. ఆర్డర్ కాపీ ఏమన్నా? ఆర్డర్ కాపీ స్పీకర్ సార్ మెంబర్స్ కి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ బులెటిన్ కానీ లేదు. ఏదైనా ఉంటే బులెటిన్ మెంబర్స్ కి ఉంటది. మెంబర్స్ కి చెప్పినాక లెక్క. నువ్వు ఎట్లా ఆర్డర్ పెట్టినా లైవ్ 20 నిబంధనలు ఉన్నది. కొత్త నిబంధన లాస్ట్ టర్మ్ లో పోయి మాట్లాడుతుంది తర్వాత తెచ్చుకుంటారు వాళ్ళు. లైవ్ ఉండకపోతుంది. ఒక పని చేయండి మార్షల్, రిటర్న్ ఒక పని చేయండి. లైవ్ ఇవ్వద్దని చెప్పండి, మేము మాట్లాడి పాత్రలో ఏదైతే ఎక్కడైతున్నదో వాటిని లేవనెత్తాల్సిన అవసరం మాకు ఉంటుంది. మేమేం దుర్భాషలు ఆడట్లే, మేమేం తప్పులు మాట్లాడట్లే, మేమేం లెక్కలు లేకుండా మాట్లాడట్లే. మాకున్న అంశాలతో, లెక్కలతో, వాళ్ళు ఇచ్చిన పుస్తకాలతోనే మాట్లాడుతుంటే ఇవాళ శ్రీహరి గారి మీద వాళ్ళు దుర్భాషలు ఆడినారు. దాన్ని ఖండిస్తున్నాం. శ్రీహరి గారిని మాట్లాడిన దాన్ని ఖండించాలని చెప్పేసి అంటే పరిశీలిస్తా అంటున్నారు స్పీకర్ గారు. ఏం పరిశీలిస్తారు? మాట్లాడింది సక్కంగా అక్కడే ఉన్నది. దాని గురించి అదే ముఖ్యమంత్రి గారు ఎల్ఓపి గారి మీద మాట్లాడిన దుర్భాష, అసభ్య పదజాలం, ఇది సరైంది కాదు. దాన్ని కూడా ఖండిస్తున్నాం. దాన్ని కూడా తొలగించాలని మేము ఇక్కడ మాట్లాడి 10 సంవత్సరాలుగా ఇదే శాసనసభలో 2014 తర్వాత ఇక్కడ దాకా మాట్లాడించే అవకాశం మేము ఇచ్చినాం. 5 సభ్యులైనా గంటన్నర మాట్లాడిచ్చినాం. కానీ ఇవాళ 30 నిమిషాలు కానీ 5 నిమిషాలు మాట్లాడితే 10 నుండి 15 కట్లు. ఎందుకంటే భయం. ప్రజలకు వాస్తవాలు చెప్తుంటే ఎందుకు భయం అని అడుగుతున్నాం. रिश्ते तो अल्लाह की रजा से होते हैं, वो रब जो सब पर मेहरबान है। और इन लम्हों को खूबसूरत बना रहे हैं महमूद लेक व्यू कन्वेंशन, जहां आपके तमाम यादगार लम्हों की तकमील होती है। शादी, वलीमा, एंगेजमेंट पार्टी, बर्थडे पार्टी, किटी पार्टी, एनिवर्सरी पार्टीज, हकीका जैसे फंक्शंस के लिए महमूद लेक व्यू कन्वेंशन से जुड़े। जदीद और फुली एयर कंडीशन 200 से 800 मेंबर के लिए वासी इंतजाम, खूबसूरत लेक व्यू का नजारा लें महमूद लेक व्यू कन्वेंशन से। मयारी और खूबसूरत इंटीरियर और एक्सटीरियर, वासी पार्किंग, सेपरेट लिफ्ट फॉर लेडीज एंड जेंट्स। महमूद लेक व्यू कन्वेंशन। बुकिंग खुली है, हमसे राब्ता करें। MM पहदी, किशन बाग रोड, हैदराबाद।